యంగ్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన కింగ్డమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా పవర్ఫుల్ ఎమోషన్స్ తో సాగుతోందని టాక్. జేసీ వంటి నేచురల్ క్లాసిక్ హిట్ అందించిన దర్శకుడు గౌతమ్ తెన్నునూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విజయ్ గత చిత్రాలు లైగర్ ఇంకా ఖుషి ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగవంశి ఇంకా సాయి సౌజన్యాలు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలానే హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సి నటిస్తుండగా సత్యదేవ్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందిస్తున్నారు. ఆయన సౌండ్ ట్రాక్ ఇప్పటికే భారీ అంచనాల్ని సృష్టించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టైటిల్ టీజర్ కి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హిందీ వర్షన్ కి సామ్రాజ్య అనే టైటిల్ కూడా పెట్టారు. ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సుమారు 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేస్తుంది. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్లీ రావాలో మొదట హీరోగా అనుకున్నది అక్కినేని సుమంత్ ని కాదు, విజయ్ దేవరకొండే అని గౌతమ్ తెన్నునూరి లేటెస్ట్ ప్రమోషన్ వీడియోలో వెల్లడించారు. పెళ్లి చూపులు రిలీజ్ రోజే మళ్లీ రావా కథను విజయ్ కి చెప్పాను, కానీ ఆయన అది నచ్చలేదని సమోసాలు తిన్న తర్వాత ఈ సినిమా వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాడు అని గౌతమ్ తెలిపారు. 2017లో విడుదలైన మళ్లీ రావా సినిమా తెలుగులో మంచి గుర్తింపు పొందింది. అక్కినేని సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తెన్నునూరి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో క్లీన్ లవ్ స్టోరీగా సూపర్ హిట్ సాధించింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సుమంత్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు.